సో ఈ వీడియోలో మనం ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ గురించి నేర్చుకుందాం. సో దానికంటే ముందు మనం ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలనేది నార్మల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు నేను స్టార్టింగ్‌లో 2 వేరియబుల్స్ క్రియేట్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ సెకండ్ వాల్యూ ఇలా 0 అని పెడతాను. ఓకేనా? సో ఎందుకంటే మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్‌లో చేసాం కదా! సేమ్ అలానే చేస్తాను. అండ్ ఇక్కడ మళ్ళీ మనకు రిజల్ట్ వచ్చేసి ఒక అరే పెడతాను. అరే వచ్చేసి అందులో ఫస్ట్ వాల్యూ ఉంటది. ఆ తర్వాత సెకండ్ వాల్యూ ఉంటది. ఓకేనా? సో ఈ 2 వాల్యూస్ ఉంటాయి మనకు. సో ఇలా 2 వాల్యూస్ ఉంటాయి. కన్సోల్ లాగ్ చేస్తే మనకు ఆ వాల్యూస్ అనేవి ఏంటి అనేది ఇక్కడ తెలుస్తది. ఓకేనా? రిజల్ట్ ఇప్పుడు నేను ఏం చేశానంటే మనకు వాల్యూ అనేది తెలిసిపోయింది. నేను ఒక ఫంక్షన్ డిక్లేర్ చేస్తాను. ఏం ఫంక్షన్? యాడింగ్ అనే ఫంక్షన్ యాడ్ నెంబర్స్ అనే ఒక ఫంక్షన్ డిక్లేర్ చేస్తాను. ఓకేనా? సో యాడ్ నెంబర్స్‌లో నేను ఇక్కడ పారామీటర్స్ ఏం తీసుకుంటాను? నెంబర్ 1, నెంబర్ 2 2 తీసుకుంటాను. అండ్ ఇక్కడ ఏం రిటర్న్ చేస్తా అంటే నెంబర్ 1 ప్లస్ నెంబర్ 2 ఇది మన రిక్వైర్మెంట్. ఓకేనా? యాడింగ్ మన రిక్వైర్మెంట్. సో ఇది క్లియర్ చేశాను. అంటే ఫంక్షన్ అనేది క్రియేట్ చేశాను. సో ఇక్కడ కాల్ చేయాలి. సో ఇక్కడ ఎలా కాల్ చేస్తాం? యాడ్ నెంబర్స్ అని ఉంది కదా! సో ఇలా కాల్ చేసేసి 5, 5 అంటే మనకు 10 రావాలి అవుట్‌పుట్. యాడ్ నెంబర్స్ 12, 13. సో ఓకేనా? మనకి ఎంత వస్తది? 12, 12, 24 ప్లస్ 13 సారీ 25 వస్తుంది మనకు. సో ఇప్పుడు మీరు చూడండి నేను సేవ్ చేయగానే మనకు 1025 వచ్చేసింది. ఓకేనా? సో కరెక్ట్‌గానే వర్క్ అవుతుంది. ఇది వచ్చేసి నార్మల్ ఫంక్షన్స్. సో మనం ఫంక్షన్ ఎలా డిక్లేర్ చేస్తాం? మనం ఇక్కడ ఒక ఫంక్షన్ దాని నేమ్ ఇచ్చేసి ఆ తర్వాత మనం దాన్ని కాల్ చేసుకుంటే అలా మనకు ఫంక్షన్ అనేది వచ్చేసింది కదా! సో ఇది వచ్చేసి నార్మల్‌గా. సో ఇక్కడ ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్ అంటే ఏంటనేది చెప్తాను ఇక్కడ. సో ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్ అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి మనం ఇక్కడ ఏం చేసాం? ఫంక్షన్ ఇక్కడ కాల్ చేసేసి ఆ వచ్చిన వాల్యూని ఇక్కడ స్టోర్ చేసుకున్నాం. ఓకేనా? సో దట్ ఈస్ డిఫరెంట్ వే. మనం ఇక్కడ వచ్చిన వేరియబుల్‌ని మనం కన్సోల్ లాగ్ చేస్తాం. లేదంటే వేరియబుల్ ఎక్కడైనా యూజ్ చేసుకుంటాం. సో ఆ రిజల్ట్‌ని. బట్ ఇక్కడ కాదు. నేనేం చేస్తా అంటే కాన్స్ట్ యాడ్ అనేది ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటా. ఆ వేరియబుల్‌కి నేను ఏం అసైన్ చేస్తానో తెలుసా? ఒక వాల్యూ కాదు అసైన్ చేసింది. ఈ డైరెక్ట్ ఫంక్షన్‌ని అసైన్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఇది కాపీ చేసేసి ఈ ఫంక్షన్‌ని ఇక్కడ అసైన్ చేశాను నేను. ఓకేనా? సో అండ్ ఇక్కడ నేమ్ అనేది రిమూవ్ చేస్తా. ఇక్కడ ఏంటంటే ఇది మీరు గమనించండి. ఇది వచ్చేసి అనానిమస్ ఫంక్షన్. అనానిమస్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఆ ఫంక్షన్‌కి నేమ్ అనేది ఉండదు. సో దాన్ని మనం అనానిమస్ ఫంక్షన్ అంటారు. సో ఈ ఫంక్షన్ నేమ్ లేదు. మరి దీన్ని ఎలా కాల్ చేయాలి అంటే అందుకే నేను ఇక్కడ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసేసి ఈ వేరియబుల్‌కు నేను ఈ ఫంక్షన్ అసైన్ చేశాను. అర్థమవుతుందా? అంటే ఈ ఫంక్షన్ మనకి ఇప్పుడు అర్థమైంది కదా! ఇప్పుడు ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను. ఆ వేరియబుల్‌కి మనం నార్మల్‌గా ఏం చేస్తాం? వాల్యూస్ అసైన్ చేస్తాం. లేకుంటే ఏదైనా ఫంక్షన్ రిటర్న్ చేసిన వాల్యూ ఉంటది కదా! దాన్ని అసైన్ చేస్తాం. సో బట్ ఇక్కడ ఏం చేశానంటే డైరెక్ట్ ఫంక్షన్‌నే ఇక్కడ నేను అసైన్ చేశాను. ఓకేనా? ఫంక్షన్‌నే నేను ఇక్కడ ఇచ్చేసాను. సో ఇలాంటప్పుడు మనం ఎలా యూజ్ చేసుకోవాలి ఫంక్షన్ అంటే ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ కాన్స్ట్ వచ్చేసి థర్డ్ వాల్యూ తీసుకుంటా. సో థర్డ్ వాల్యూ వచ్చేసి ఇక్కడ నేను సేమ్ మళ్ళీ యాడ్ అని తీసుకొని 100, 200 ఇలా ఇచ్చేసాను. ఓకేనా? సో ఆ థర్డ్ వాల్యూ కూడా నేను ఇక్కడ పెడతాను. సో ఇక్కడ థర్డ్ వాల్యూ ఏం పెడతాను? సో థర్డ్ వాల్యూ అని ఇక్కడ ఇచ్చేసాను. ఓకేనా? సో ఇప్పుడు నేను సేవ్ చేయగానే మీరు చూడండి సేమ్ మనకి ఎగ్జాక్ట్‌గా వర్క్ అవుతుంది. అర్థమవుతుందా? సో వీటిని మనం ఎక్స్‌ప్రెషన్స్ అంటాం. ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్స్ అంటాం. ఓకేనా? సో మనం ఇక్కడ ఎందుకంటే మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేసేసి ఆ వేరియబుల్‌కి మనం ఏం చేసాం? ఫంక్షన్‌నే యాడ్ చేసాము. సో అలాంటి టైంలో మనం అలా అంటాం. ఓకేనా? ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్స్ అని. అండ్ దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలంటే సేమ్ మనం ఇక్కడ యాడ్ అని ఉంది కదా! సో ఈ వేరియబుల్‌ని తీసుకొని మనం 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి. సో అది రిటర్న్ చేస్తది. సో ఇలా అయినా కాకుండా లేదంటే మనం ఇప్పుడు మన 200 వచ్చింది కదా! అలా కాకుండా మనం ఇలా అయినా పెట్టేసుకోవచ్చు 300. సో మనకు అలా అయినా అవుట్‌పుట్ వస్తది. ఇలా అయినా కాకుండా మనం ఏం చేద్దామంటే ఆ ఫంక్షన్ డైరెక్ట్ ఇక్కడే కాల్ చేద్దాం. సో యాడ్ అనేది ఇక్కడ 100, 200 ఇక్కడే కాల్ చేసి సేవ్ చేస్తున్నా. అయినా మనకు సేమ్ అవుట్‌పుట్ వస్తుంది. అర్థమవుతుందా? సో మనం ఎక్కడైనా డైరెక్ట్‌గా కాల్ చేసుకోవచ్చు. ఓకేనా? మన ఇష్టం అది. అండ్ ఇక్కడ మీరు చూడండి ఇక్కడ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎక్స్‌ప్రెషన్స్ అంటే అనదర్ వే టు డిఫైన్ ఏ ఫంక్షన్. ఇక్కడ మనం వేరియబుల్ డిక్లేర్ చేసేసి మనకు రాసిన ఫంక్షన్‌ని ఇక్కడ దీనికి అసైన్ చేయడం. ఓకేనా? సో అలా ఆ ఫంక్షన్‌కి నేమ్ అవసరం లేదు. సో దాన్ని ఏమంటారంటే అనానిమస్ ఫంక్షన్ అంటాం. ఆ తర్వాత క్రియేట్ ఏ వేరియబుల్ అసైన్ టు ఏ ఫంక్షన్ నాట్ ఏ వాల్యూ. సో ఇక్కడ నేను క్రియేట్ చేసిన ఒక వేరియబుల్ క్రియేట్ చేసేసి ఫంక్షన్‌ని అసైన్ చేశాను. అర్థమవుతుందా? నాట్ ఏ వాల్యూ. సో ఇది. అండ్ ఇక్కడ హోస్టింగ్, యూజ్ యారో ఫంక్షన్స్ ఉన్నాయి కదా! సో ఇవి వచ్చేసి అడ్వాన్స్డ్ టాపిక్స్. మనకు ఈఎక్స్ ఉంటది కదా! ఈఎక్స్. సో అప్పుడు నేను యారో ఫంక్షన్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా హోస్టింగ్ అనేది మళ్ళీ మన ఫంక్షన్స్ ఒక 1 అవర్ టాపిక్ ఉంటుంది ఫ్యూచర్‌లో మనకు డామ్ నేర్చుకున్న తర్వాత. సో అప్పుడు నేను హోస్టింగ్, క్లోజర్ అంటే ఏంటిదని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తానంటే నేను ఇక్కడ యారో ఫంక్షన్స్ ఎట్లా డిక్లేర్ చేస్తారనేది నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. సో ఇక్కడ మీరు యారో ఫంక్షన్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోండి ఇప్పుడు. కాకపోతే నేను ఈఎస్6 ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మీరు వర్రీ కాకండి. నేను జస్ట్ ఒక యారో ఫంక్షన్ రాస్తాను. సో దాన్ని చూసి మీరు వర్రీ కావాల్సిన అవసరం లేదు. సో మనం ఇక్కడ కాన్స్ట్ అడిషన్ అని ఇక్కడ వేరియబుల్ పెట్టాను ఇలా. ఓకేనా?
ADION ఇలా అడిషన్ అని పెట్టేశాను. సో అరే ఫంక్షన్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇక్కడ మనం నెంబర్ 1, నెంబర్ 2 ఇలా ఇచ్చేస్తాం. ఆ తర్వాత యారో అనేది ఇలా ఉంటుంది. సో తర్వాత మనం ఏం కావాలో అది రిటర్న్ చేసుకోవాలి. నెంబర్ 1 స్టార్ నెంబర్ 2 ఎందుకంటే మనకి ఇంటూ కాబట్టి. సో ఇప్పుడు నేను సేవ్ చేయగానే మీరు చూడండి మనకి యారో ఫంక్షన్ అనేది సింగిల్ లైన్లో అయిపోయింది. అర్థమవుతుందా? మనం నార్మల్గా అయితే ఎలా చేస్తున్నాం ఇలా 3 లైన్స్ పట్టింది. సో దీనికి 3 లైన్స్ పట్టింది. బట్ యారో ఫంక్షన్లో చూడండి మనకు ఒకటే లైన్లో అయిపోయింది. సో ఓకే ఇది మనకు ఇగ్నోర్ చేయండి. ఇప్పుడు మనకేం అవసరం లేదు. యారో ఫంక్షన్స్ విల్ కవర్ ఇన్ ఫ్యూచర్ వీడియోస్ అని రాస్తాను ఇక్కడ. ఓకేనా? సో ఇదిలో మనం రాశాను. సో ఇది కూడా కామెంట్ చేస్తాను అనేది అవసరం లేదు. సో జస్ట్ మీకు ఐడియా రావడానికి ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు అర్థమైంది కదా ఇక్కడ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటిది అనేది.